ఎఫర్ట్ ఆనెస్టీ మాత్రమే నా చేతుల్లో ఉంది, మిగతాది ఏది నా చేతుల్లో లేదు. సో ఇది మాత్రం కరెక్ట్ గా చేద్దాం అనేది ఇంటెన్షన్ అన్న, అంతే. డైరెక్టర్స్ కా సపోర్ట్ ఇవ్వడం వల్లే దే కెన్ డూ. ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ షాట్ చాలా రకాలుగా చేయొచ్చు. అంత బ్యూటిఫుల్ గా, అంత సింపుల్ గా గ్రేట్ ఎమోషన్ చెప్పడం, దాన్ని చాలా డ్రమటైజ్ చేయొచ్చు. ఎంత సింపుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారంటే అది క్లాసిక్ షాట్ ఏమో నాకు తెలిసి లాస్ట్ షాట్ అయితే. అంటే అస్సలు దాన్ని ఒక 10,000 టైమ్స్ డ్రమటైజ్ చేయొచ్చు దాన్ని. ఎంత క్లాసిక్ గా చెప్పారు అంటే ఇట్స్ క్రెడిట్ టు గోస్ టు ద డైరెక్టర్ డెఫినెట్లీ. థాంక్యూ సో మచ్. ఇట్స్ వెరీ రిస్కీ షాట్ కదా, ఎందుకు వచ్చింది కొంచెం చేయాలని ఉంటాయి కదా డౌట్స్. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా టెన్షన్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఎండ్ షాట్ కదా. అదే హ్యాట్స్ ఆఫ్, ఎండ్ షాట్ హ్యాట్స్ ఆఫ్. But the way he acted, the girl acted so well, subtle గా, చాలా very good you did. Thank you so much, so big lover of your work. ప్లాట్ఫామ్ దగ్గర సీన్ చాలా బాగా చేసావే, క్రయింగ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద హాస్పిటల్, చాలా బాగా చేసావు. థ్యాంక్స్ అన్న. చెప్పాడు అజయ్, అసలు నీకు గ్లిజరిన్ కూడా వేసుకోకుండా అలా చాలా బాగా చేసావు, చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్ చేసినట్టు చేసావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఎలా ఏమనుకుని చేసావు అలాగా? అంటే నాకు ఫస్ట్ టైము మిత్రాని అలాగా ఇప్పటివరకు మనతో ట్రావెల్ అయిన అమ్మాయి లవ్ చేసాం, తన వల్లే నా లైఫ్ మారింది. ఆల్రెడీ అనవసరంగా తిట్టాను అనే ఒక చిన్న గిల్ట్ ఒకటి రన్ అవుతుంది మైండ్లో, అండ్ ఒక 4 రోజుల నుంచి కనపడలేదు. ఫోన్ రావడం హాస్పిటల్కి పరిగెట్టాను. హాస్పిటల్ బెడ్ మీద లిటరల్గా నా లైఫ్ ఆ ఐసీయూలో ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు, సార్ ఇక్కడి నుంచి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి సార్. అసలు అది యాక్చువల్గా డైరెక్టర్ చెప్పండి, చిన్న పిల్లోడు అసలు నాకు అది ఒక బార్ వద్దు సార్, మీరు అందంగా ఏడవద్దు సార్, చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి. ఒక షాట్ చేసాం అన్న ఫస్ట్, తన మిగతా అంతా ఓకే కానీ సార్ డోర్ మీరు హీరోలో ఓపెన్ చేశారు సార్, హీరోలో డోర్ ఓపెన్ చేశారు అన్నాడు. నాకు అర్థం కాలేదు, అంటే తెలియకుండా ఒక ఆర్టిస్ట్ ఒక అలవాటు ఉంటుంది కదన్నా. అండ్ నాకు అక్కడ మనోడు తెగ నచ్చాడు అన్న. అంటే ఆ డోర్ ఓపెన్ చేయడంలో కూడా ఒక చిన్న డీటెయిలింగ్ తను పట్టుకున్నాడు. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ దట్ సమ్వేర్. దట్స్ వాట్ ఐ థింక్ ఆ సీన్, ఐ థింక్ బికాస్ ఐ హ్యావ్ అ గ్రేట్ కో యాక్టర్, ఐ హ్యావ్ అ గ్రేట్ డైరెక్టర్, it became easy for me Anna. And it was it was difficult but I had a great team. ఫాదర్ నిన్ను హగ్ చేసుకున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చింది. థ్యాంక్స్ అన్న. నాకు డింగని వచ్చింది వాటర్. అదొకటి స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్. కేరళ అండ్ చెన్నై అక్కడేమో చాలా వేరే మోడ్ లో తీసుకెళ్తా ఉంటారు, కట్ చేస్తే ఇక్కడ చాలా వేరే మోడ్ లో. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. కేరళ ఎపిసోడ్ ఇది కట్, ఎందుకంటే అక్కడ ఇంకొక మోడ్ లో వెళ్తా ఉంటది, ఇక్కడేమో చాలా ఒక సింపుల్ గా ఉంటది, అక్కడ చాలా ఇంటెన్స్ ఏదో స్టైల్. ఐ డోంట్ టెల్ ఇట్. మీ మూవీస్ లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైలాగ్